తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రుయాడి గ్రామంలో రుణమాఫీపై ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. స్వయంగా రైతుల్ని కలిసి పరామర్శించిన ఆయన కాంగ్రెస్ సర్కార్ బేషరతుగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. కనీసం మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. మరి ఆ ముఖ్యమంత్రి గారు పేపర్ చదివిన చెప్తారేమో, టీవీ కూర్చోమని చెప్పి మరి నిరసన చెప్తున్నా. దీని తప్పేముంది? ఇప్పుడు చెప్పిన 22 లక్షలు అయిపోయింది, నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నా. ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పాడు. అరే భయ్, మా హరీష్ రావు గారు రాజీనామా చేస్తాడు. నువ్వు సంపూర్ణంగా నీ కొడంగల్ కలిసి రమ్మంటావు ఆయన అడిగింది. నువ్వు ఏ మండలం చెప్తావు, ఏ గ్రామం చెప్తావో ఆ గ్రామానికి నేను వస్తా. అక్కడ సంపూర్ణంగా రైతులకు జరిగిందా ఏ ఊరోడు ఒక్క గ్రామస్తుడు చెప్పినా నేను రెడీ. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటావని చెప్పి మేము హరీష్ రావు గారే కాదు, యావత్తు బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ప్రతి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తాం.